శాంతి. బాబా చెప్తున్నారు 25/4/24. మధురమైన పిల్లలు, ఈ పురుషోత్తమ యుగమే గీతా అధ్యాయము. ఇందులోనే మీరు పురుషార్థం చేసి ఉత్తమ పురుషులు అనగా దేవతలుగా అవ్వాలి. ప్రశ్న: ఏ ఒక్క విషయంపై జ్ఞానం సదా ఉన్నట్లయితే నామ తీరాన్ని చేరుకుంటుంది? జవాబు: సదా మేము ఈశ్వరీయ సాంగత్యంలో ఉండాలి అన్న జ్ఞానము ఉన్న నామతీరాన్ని చేరుకుంటుంది. నామతీరం చేరాలి అంటే ఎప్పుడు కూడా ఏ ధ్యాసలో ఉండాలి? మేము ఈశ్వరీయ సాంగత్యంలో ఉన్నాం అంటే మేము భగవంతుడి యొక్క సాంగత్యంలో ఉన్నామని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఈ నామం ఏమవుతుంది? తీరాన్ని సురక్షితంగా చేరుకుంటుంది. సాంగత్య దోషంలోకి వచ్చినట్లయితే, సంశయం వచ్చినట్లయితే నామ విశ్వసాగరంలో మునిగిపోతుంది. బాబా ఏదైతే అర్థం చేయిస్తారో అందులో పిల్లలకు కొద్దిగా కూడా సంశయం కలగకూడదు. బాబా పిల్లలైన మిమ్మల్ని తమ సమానంగా, పవిత్రంగా మరియు జ్ఞానస్వరూపులుగా తయారు చేసేందుకు వచ్చారు. కావున బాబా సాంగత్యంలోనే ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. భగవాన్ వాచ: తండ్రి 5000 సంవత్సరాల క్రితం ఏ రాజయోగంనైతే అర్థం చేయించారో ఇప్పుడు మళ్ళీ దాన్నే నేర్పిస్తున్నారని పిల్లలకు తెలుసు. పిల్లలకు తెలుసు కానీ ప్రపంచానికైతే తెలియదు. కావున గీతా భగవానుడు ఎప్పుడు వచ్చారు అని పిల్లలు ప్రశ్నించాలి. నేను రాజయోగాన్ని నేర్పించి మిమ్మల్ని రాజాదిరాజులుగా తయారు చేస్తాను అని భగవంతుడు ఏదైతే అన్నారో ఆ గీతా అధ్యాయము ఎప్పుడు జరిగింది? ఇది ప్రశ్నించాలి. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా వింటున్నారు. కలియుగాంతము మరియు సత్యుగి ఆది మధ్యలోనే గీతా అధ్యాయం జరగాలి. కలియుగి అంతం, సత్యుగి ఆది మధ్యలోనే ఏం జరగాలి? గీతా అధ్యాయం జరగాలి. అంటే భగవంతుడు వచ్చి మనకి గీత యొక్క 18 అధ్యాయాల సారాన్ని తెలియచేసి నరుడి నుండి నారాయణిగా, నారి నుండి శ్రీ మహాలక్ష్మిగా తయారు చేస్తున్నారు. ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన చేస్తారు. కాబట్టి తప్పకుండా సంగమ యుగంలోనే వస్తారు. పురుషోత్తమ సంగమ యుగం తప్పకుండా ఉంది. పురుషోత్తమ సంవత్సరం అని గానం చేస్తారు కానీ పాపం వారికి తెలియదు అని చెప్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలైన మీకు తెలుసు, ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు అనగా మనుషులను ఉత్తమ దేవతలుగా చేసేందుకు తండ్రి వచ్చి చదివిస్తున్నారు కదా. మనుషుల్ని ఉత్తమ దేవతలుగా తయారు చేయడానికి ఎవరు వచ్చారు? ఇప్పుడు బాబా వచ్చి చదివిస్తున్నారు. మనుషుల్లో ఉత్తమ పురుషులు ఈ దేవతలు అంటే లక్ష్మీనారాయణులు. మనుషులను దేవతలుగా ఈ సంగమ యుగంలోనే తయారు చేస్తారు. దేవతలు తప్పకుండా సత్యయుగంలోనే ఉంటారు. మిగిలిన వారంతా కలియుగంలో ఉంటారు. మనం సంగమయుగి బ్రాహ్మణులము అని పిల్లలైన మీకు తెలుసు. దీనిని పక్కాగా గుర్తించుకోవాలి. నిజానికి తమ కులాన్ని ఎవరు మర్చిపోరు కానీ ఇక్కడ మాయ మరిపింపచేస్తుంది. ఎవరి కులాన్ని వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు కానీ ఇక్కడ ఏం చేస్తుంది? మాయ మరిపింపచేస్తుంది కదా. బాబా ఏం చూడండి, పిల్లల తప్పు కాదు మాయ తప్పు అని. మనం బ్రాహ్మణ కులానికి చెందిన వారము మళ్ళీ దేవతా కులానికి చెందిన వారిగా అవుతాము. ఇది గుర్తున్నట్లయితే ఎంతో సంతోషం ఉంటుంది. మేము బ్రాహ్మణ కులానికి చెందిన వారము
మళ్ళీ దేవతా కులానికి చెందిన వారిగా అవుతాము. ఇప్పుడు మమ్మల్ని స్వయంగా భగవంతుడే వచ్చి ఈ విధంగా తయారు చేస్తున్నారు అని ఎప్పుడైతే మనకి గుర్తుంటుందో ఎంతో సంతోషం ఉంటుంది. మీరు రాజయోగాన్ని చదువుతారు. ఇప్పుడు మళ్ళీ భగవంతుడు గీతా జ్ఞానం అనగా దేన్నైతే భారతదేశ ప్రాచీన యోగం అని అంటారో దానిని నేర్పిస్తున్నారని మీరు అర్థం చేయిస్తారు కదా. మనకి ఏ యోగం నేర్పిస్తున్నారు బాబా? సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. సహజంగా ఈ యోగం చేయడం వల్ల రాజ్యానికి మీరు రాజులుగా అయిపోతారంటే సహజ రాజయోగం. సహజంగా రాజ్యానికి రాజులుగా అయ్యే యోగాన్ని స్వయం పరమాత్మ వచ్చి మన చేత నేర్పిస్తున్నారు. ఇక్కడ మనం మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాము. కామం మహాశత్రువని తండ్రి అన్నారు. దీనిపై విజయాన్ని పొందడం ద్వారా మీరు జగజ్జిత్తులుగా అవుతారు. పవిత్రత విషయంలో ఎంతగా వాదిస్తూ ఉంటారు. మనుషుల కొరకు వికారాలు ఖజానా వంటివి. లౌకిక తండ్రి నుండి ఈ వారసత్వం లభిస్తుంది. వివాహం చేసుకుని నాశనం చేసుకుంటారు. మరియు అనంతమైన తండ్రి కామం మహాశత్రువని అంటున్నప్పుడు మరి తప్పకుండా కామాన్ని జయించడం ద్వారానే జగజ్జిత్తులుగా అవుతారు కదా. తండ్రి తప్పకుండా సంగమ యుగంలోనే వచ్చి ఉంటారు. మహాభారత యుద్ధం కూడా ఉంది. మనం కూడా ఇక్కడ తప్పకుండా ఉన్నాము. అందరూ వెంటనే కామంపై విజయాన్ని పొందుతారని కూడా కాదు. ప్రతి విషయంలోనూ సమయం పడుతుంది. బాబా మేము విశ్వవైతరణి నదిలో పడిపోయాము అన్న ఈ ముఖ్యమైన విషయాన్నే వ్రాస్తారు. మరి తప్పకుండా ఏదో ఆర్డినెన్స్ ఉంది కదా. కామాన్ని జయించడం ద్వారా మీరు జగజ్జిత్తులుగా అవుతారని తండ్రి ఆజ్ఞ ఉంది. జగజ్జిత్తులుగా అయ్యి మళ్ళీ వికారాల్లోకి వెళ్తారని కాదు. ఈ లక్ష్మీనారాయణలే జగజ్జిత్తులు కదా. ఈ లక్ష్మీనారాయణలే జగత్తును జయించిన వారు. వీరిని సంపూర్ణ నిర్వీకారులు అని అంటారు. దేవతలను అందరూ నిర్వీకారులు అని అయితే అంటారు. బాబా అంటున్నారు దేవతలను ఏమంటారు? నిర్వీకారులు అని అంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎటువంటి వికారాలు వాళ్ళకి ఉండవు. దానిని మీరు రామరాజ్యము అని అంటారు కదా. ఈ విషయాలకి దూరంగా ఏ రాజ్యం? దాన్ని ఏమంటారు? రామరాజ్యం అని. ఈ రావణ రాజ్యంలో అయితే అందరూ దేనికి వశీభూతం అయిపోయి ఉన్నారు? వికారాలకే వశీభూతం అయిపోయి ఉన్నారు. బాబా అంటున్నారు అది నిర్వికారి ప్రపంచం, ఇది వికారి ప్రపంచం. అపవిత్ర గృహస్థ ఆశ్రమం. మీరు పవిత్ర గృహస్థ ఆశ్రమానికి చెందిన వారిగా ఉండేవారు అని బాబా అర్థం చేయించారు. ఇప్పుడు 84 జన్మలను తీసుకుంటూ అపవిత్రులుగా అయ్యారు. ఇది 84 జన్మలకది. కొత్త ప్రపంచం తప్పకుండా ఈ విధంగా నిర్వికారిగా ఉండాలి కదా. భగవంతుడు ఎవరైతే పవిత్రతా సాగరుడో అతడే స్థాపన చేస్తాడు. మళ్ళీ రావణ రాజ్యం అనగా అసురీ రాజ్యం. ఇప్పుడు మీరు అసురీ రాజ్యంలో కూర్చున్నారు. ఈ లక్ష్మీనారాయణలు దైవీ రాజ్యానికి గుర్తని చెప్తున్నారు బాబా. బాబా అంటారు పిల్లలైన మీరు ప్రభాత యాత్రలు మొదలైనవి నిర్వహిస్తారు. ప్రభాతము అని ఉదయంనే అంటారు. ఆ సమయంలో మనుషులు నిద్రిస్తూ ఉంటారు కాబట్టి ఆలస్యంగా నిర్వహిస్తారు. ఎప్పుడైతే సెంటర్ కూడా ఉంటుందో అప్పుడే ప్రదర్శన కూడా బాగా జరుగుతుంది. అక్కడికి వచ్చి కామం మహాశత్రువని దానిపై విజయాన్ని పొందడం ద్వారా జగజ్జిత్తులుగా అవుతారని అర్థం చేసుకుంటారు. లక్ష్మీనారాయణ ట్రాన్స్లేట్ చిత్రం తప్పకుండా మీతో పాటు ఉండాలి.
దానిని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎందుకంటే లక్ష్మీనారాయణ చూడగానే మనకేం గుర్తు రావాలి, ఇప్పుడు మనం ఆ విధంగా తయారవ్వాలి అని గుర్తు రావాలి కదా. బ్రహ్మబాబా ఎదురుగా ఎవరిని పెట్టుకున్నారు, మరి నారాయణ పెట్టుకునేవారు కదా. బాబా ఏమనుకున్నారు, లాస్ట్లో బాబాకు తెలిసాక ఇప్పుడు నేను ఈ విధంగా నా డ్రెస్ అక్కడ ఉంది, ఇది వేసుకోవాలి అని. ఒకటేమో ఇది, ఆ తర్వాత మెట్ల చిత్రం. ట్రక్లో ఏ విధంగా దేవతలను తీసుకువెళ్తారో అలాగే మీరు ఈ 2-3 ట్రక్కులను అలంకరించి అందులో ఈ ముఖ్య చిత్రాలను తీసుకువెళ్తే చాలా అందంగా ఉంటుంది. బాబా అంటున్నారు, ప్రతిదినము చిత్రాల వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. మీ జ్ఞానం వృద్ధి నొందుతూ ఉంటుంది. పిల్లల వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. అందులో పేదవారు, షావుకారులు అందరూ వచ్చేస్తారు. శివ్ బాబా బండారం నిండుతూ ఉంటుంది. ఎవరైతే బండారమును నింపుతారో వారికి అక్కడ ప్రతిఫలం ఎన్నో రెట్లుగా లభిస్తూ ఉంటుంది. ఇక్కడ బాబా బండారాన్ని ఎవరైతే నింపుతారో వారికి అక్కడ ప్రతిఫలం ఎన్నో రెట్లుగా లభిస్తూ ఉంటుందట. కావున మధురాతి మధురమైన పిల్లలు, మీరు పదమాపతులుగా అవుతారు. బాబా చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు మీరు ఎలా అవుతారు, పదమాపతులుగా అవుతారు. అది 21 జన్మల కొరకు అవుతారని తండ్రి అంటున్నారు. 1 జన్మకి 2 జన్మలకి కాదు, ఏకంగా ఎన్ని జన్మలకి, 21 జన్మల వరకు మీరు పదమాపతులుగా అవుతారు. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడి యొక్క బండారాలో, భగవంతుడి యొక్క యజ్ఞంలో మనం ఎప్పుడైతే తనువు, మనస్సు, ధనం ద్వారా మనం సఫలం చేసుకుంటామో దీని ప్రాప్తి మనకి 21 జన్మలు తరగని సంపదకి మీరు అధికారులు అవుతారు. నేను స్వయంగా నేరుగా వచ్చాను. బాబా అంటున్నారు, మీరు ఈశ్వరార్పణ ఇచ్చేవారు, ఇప్పుడు నేను స్వయంగా వచ్చాను కదా. డైరెక్ట్ ఇచ్చిన దానికి ఇండైరెక్ట్ ఇచ్చిన దానికి తేడా లేదు. మీ కొరకు అరచేతిలో వైకుంఠాన్ని తీసుకొచ్చాను. బాబా అంటున్నారు, పిల్లలు మీకోసం అరచేతిలో వైకుంఠాన్ని తీసుకొచ్చాను, మరి తీసుకోరా. కొడుకు పుట్టినప్పుడు తండ్రి వారసత్వం అతడి చేతిలోనే ఉంటుంది. ఈ ఇల్లు, వాకిళ్ళు మొదలైనవన్నీ మీవేనని బాబా అంటారు. అనంతమైన తండ్రి కూడా మీరు నా వారిగా అవుతారు. కాబట్టి స్వర్గ రాజ్యాధికారం మీకు 21 జన్మలు లభిస్తుంది అని అంటారు. ఎందుకంటే మీరు మృత్యువుపై విజయాన్ని పొందుతారు. మీరేమవుతారు, మృత్యువుపైన విజయాన్ని పొందుతారు. కావున తండ్రిని మహాకాలుడు అని అంటారు. మహాకాలుడు అనగా చంపేవాడు కాదు, అతడి మహిమను చేయడం జరుగుతుంది కదా. కాలుడికే కాలుడెవరు, మహాకాలుడు, చంపేవాడిని కాదు. భగవంతుడు యమదూతలను పంపించి పిలిపించుకున్నాడని భావిస్తారు, కానీ అటువంటి విషయం అయితే ఏమీ లేదు కదా. భగవంతుడు యమదూతలను పంపించాడు, ఆ యమదూతలు వచ్చి ఏం చేశారు, తీసుకువెళ్ళిపోయారు అంటారు. కానీ బాబా అంటున్నారు, అలాంటి విషయం అయితే ఏమీ లేదు అంటున్నారు. బాబా ఉందా, లేదు కదా. ఎందుకు లేదు చెప్పండి. యమదూతలు ఎక్కడో వేరేగా కూర్చుని టైం అయ్యాక వచ్చి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ నరకంలో ఏదో చూపించవలసిన అవసరం లేదు. యమదూతల కన్నా కూడా భయంకరమైన వాళ్ళు ఈ భూప్రపంచం మీద ఇక్కడే ఉన్నారు. ఈ శరీరంతో అక్కడ నరకంలో అనుభవించవలసిన దానికన్నా రెట్టింపు యొక్క కర్మలను ఏం చేస్తున్నాం మనం ఈ దేహం ద్వారా ఇక్కడే అనుభవిస్తాం కదా. ఎందుకంటే నరకం ఎక్కడుంది అంటే ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. అది అర్థం అవ్వట్లేదా మరి అందరికీ? అర్థమవుతుంది కదా. ఎందుకంటే యమదూతలను భగవంతుడు పంపించక్కర్లేదు, మన కర్మలేక లెక్కాచారమే యమదూతలు. ఎందుకంటే ఎన్ని రకాల కర్మలను అనుభవిస్తున్నాం, ఎన్ని రకాల రోగాలు, ఎన్ని రకాల పరిస్థితులు, సమస్యలు, ఎన్ని ఈ శరీరానికి. ఎవరు శాంతిగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నారు? ప్రతి ఒక్కరికి ఏదో ఒక చింత. ఆ చిత అయితే ఒక్కసారి కాలుస్తుంది. ఈ చిత అయితే, చింత అనే చిత ఏం చేస్తుంది, బ్రతికున్నంత వరకు మనిషిని అలా కాలుస్తూనే ఉంటుంది.
అందరూ చింతలనే చితిపైన కూర్చున్నారు కదా. అందుకనే బాబా అంటున్నారు, పిల్లలు చింతలన్నీ నాకు ఇచ్చేయండి, మీరు నిశ్చింతగా అయిపోండి అని చెప్తున్నారు బాబా. అందుకని బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి, ఎక్కడో కాదు, కర్మల యొక్క లెక్కాచారం ఆత్మ ఈ దేహం ద్వారా ఇక్కడే పూర్తి చేసుకుంటుంది. ఎందుకంటే ఆత్మ శరీరాన్ని వదిలి ఎటు వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియదు. ఇంకా అది కర్మల లెక్కాచారాన్ని అనుభవించడానికి ఏముంది చెప్పండి. ఆలోచించండి ఒకసారి, మనసు పెట్టి, అందరికీ అర్థమవుతుంది. అంతే కదా. ఇవన్నీ భక్తి మార్గపు విషయాలు. ఎందుకు చెప్పారు? ఇలా పెట్టడం వల్ల పాపం చేయడం వల్ల నరకానికి, పుణ్యం చేయడం వల్ల స్వర్గానికి వెళ్తామని. భక్తి అంటే దానివల్ల పాపభీతి ఉంటుంది, కొంచెం భయం ఉంటుంది, దానివల్ల చేసే కర్మల కోసం ఆలోచిస్తారు అనే ఇది కోసం అవన్నీ తయారు చేసుకొచ్చారు. కానీ దేని దారి దాందే. నేను మహాకాలుడినని బాబా అంటారు. కొండల్లో ఉండేవారు మహాకాలుడిని ఎంతగానో విశ్వసిస్తారు. మహాకాలుడి మందిరాలు కూడా ఉన్నాయి. అక్కడ ఇలా జెండాలు పెట్టేస్తారు. బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు, ఇది సత్యమైన విషయమేనని మీరు కూడా అర్థం చేసుకున్నారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే జన్మ జన్మాంతరాల వికర్మలు వశం అవుతాయి. కావున దాని ప్రచారాన్ని చేయాలి. కుంభమేళా మొదలైనవి ఎన్నో జరుగుతున్నాయి. స్నానం చేసి మహత్వాన్ని కూడా తెలియచేశారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానామృతం 5000 సంవత్సరాల తర్వాత లభిస్తుంది. నిజానికి దీనికి అమృతం అన్న పేరు లేదు, ఇది చదువు. ఇవన్నీ భక్తి మార్గపు పేర్లు. అమృతం అన్న పేరును విని చిత్రాల్లో నీరును చూపించారు. నేను మీకు రాజయోగాన్ని నేర్పుతానని బాబా అంటారు. చదువు ద్వారానే ఉన్నతమైన పదవి లభిస్తుంది. అది కూడా నేనే చదివిస్తాను. భగవంతుని అలంకరింపబడిన ఎటువంటి రూపమేమీ లేదు. ఇక్కడైతే తండ్రి ఇతడిలోకి వచ్చి చదివిస్తారు. ఎవరిలోకి? బ్రహ్మబాబాలోకి. వారు చదివించి ఆత్మలు తమ సమానంగా తయారు చేస్తారు. తమ సమానంగా చేసేందుకు లక్ష్మీనారాయణులు అయితే లేరు కదా. ఆత్మయే చదువుతుంది. తనను వారు తన సమానంగా జ్ఞానస్వరూపునిగా తయారు చేస్తారు. అంతేకాని భగవతిగా తయారు చేస్తారని కాదు. వారైతే కృష్ణుణ్ణి చూపించారు, అతడు ఎలా చదివిస్తాడు? సత్యయుగంలో పతితులైతే ఉండరు కదా. కృష్ణుడు సత్యయుగంలోనే ఉంటాడు. మీరు మళ్ళీ కృష్ణుణ్ణి ఎప్పుడూ చూడరు. డ్రామాలో ప్రతి ఒక్కరి పునర్జన్మల చిత్రం పూర్తిగా అతీతంగా ఉంటుంది అని చెప్తున్నారు బాబా కదా. పునర్జన్మలు అయితే అందరూ తీసుకుంటాం, కానీ జరిగిపోయింది అయితే మళ్ళీ తిరిగి కనిపించదు. ఇది ప్రకృతి సిద్ధమైన డ్రామా. ఇది రచింపబడి ఉంది. మీరు ఖచ్చితంగా ఇదే పోలికతో, ఇటువంటి వస్త్రాలతో, ఇదే విధంగా కల్పకల్పం చదువుతూ వస్తారు. ఖచ్చితంగా పునరావృతం అవుతుంది కదా. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మళ్ళీ ఇంకొక శరీరాన్ని కల్పపూర్వం తీసుకున్నట్లుగానే తీసుకుంటుంది. డ్రామాలో ఎటువంటి తేడా ఏర్పడజాలదు. కల్పపూర్వం ఏదైతే జరిగిందో కన్ఫామ్ కరెక్ట్గా మళ్ళీ ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది? అదే జరుగుతుంది. కొంచెం కూడా మార్పు అనేది ఉండదు అంటున్నారు బాబా. అవన్నీ హద్దులోని విషయాలు, ఇవి అనంతమైన విషయాలు. వీటిని అనంతమైన తండ్రి తప్ప ఇంకెవరూ అర్థం చేయించలేరు. ఇందులో ఎటువంటి సంశయము ఉండచాలదు. నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి మళ్ళీ ఏదో ఒక సంశయంలోకి వచ్చేస్తారు. సాంగత్యం అంటుకుంటుంది. ఈశ్వరీయ సాంగత్యంలో నడుస్తూ ఉన్నట్లయితే ఆవలి తీరాన్ని చేరుకుంటారు. సాంగత్యాన్ని బాబా అంటున్నారు,
కదా. సాంగత్యం ఆవలి తీరానికి చేరుకుంటారు. సాంగత్యాన్ని వదిలినట్లయితే విషయ సాగరంలో మునిగిపోతారు. ఒకవైపు క్షీరసాగరము, ఇంకొక వైపు విశ్వసాగరం. జ్ఞానామూర్తమని కూడా అంటారు. తండ్రి జ్ఞానసాగరుడు, వారి మహిమ కూడా ఉంది. వారి మహిమ ఏదైతే ఉందో దానిని లక్ష్మీనారాయణులకు ఇవ్వచాలరు. కృష్ణుడు జ్ఞానసాగరుడేమీ కాదు, తండ్రి పవిత్రతా సాగరుడు. ఆ దేవతలు సత్య త్రేతాయుగాల్లో పవిత్రంగా ఉన్నా కానీ వారు ఎల్లప్పుడూ అలా ఉండరు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత పడిపోతారు అంటున్నారు బాబా. నేను వచ్చి అందరి సద్గతిని చేస్తానని తండ్రి అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు సన్ముఖంగా కూర్చున్నారు. మీరు కూడా శివబాబా ద్వారా చదువుకుని టీచర్గా అయ్యారు. ముఖ్యమైన ప్రిన్సిపాల్ వారే. మీరు వారి వద్దకే వస్తారు. మేము శివబాబా వద్దకు వచ్చాము అని అంటారు. అరే, తాను నిరాకారుడు కదా. అవును, వారు ఇతడి తనువులోకే వస్తారు. కావనే బాప్దాదా వద్దకు వెళ్తున్నాము అని అంటారు. ఈ బాబా వారి రథము, వారిపై వీరి సవారీ జరుగుతుంది. వారిని రథము, గుర్రము, అశ్వము అని కూడా అంటారు. ఈ విషయంలో కూడా దక్ష ప్రజాపిత ఒక యజ్ఞాన్ని రచించాడు అన్న కథ కూడా ఉంది. వారు ఒక కథను వ్రాసేశారు, కానీ అలాగేమీ జరగదు అంటున్నారు బాబా. దక్షుడు యజ్ఞాన్ని స్థాపించాడు, అందులో అశ్వాన్ని స్వాహా చేశాడు అంటారు, అంటే గుర్రాన్ని. అదేం కాదు. ఇప్పుడు ఈ ప్రపంచం ఏమవుతుంది? కొత్తగా మారుతుంది. ఈ శరీర రూపీ వస్త్రాన్ని వదిలి ఆత్మ ఏమవ్వాలి? సంపూర్ణంగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. బాబా అంటున్నారు, శివ్ భగవాన్ వాచ, నేను ఎప్పుడైతే భారతదేశంలో అతి ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడే వస్తాను. గీతావాదులు కూడా యదా యదాహి అని అంటారు, కానీ దాని అర్థాన్నైతే తెలుసుకోరు. మీది చాలా చిన్నని వృక్షం, దీనికి తుఫాన్లు కూడా వస్తాయి. ఇది కొత్త వృక్షం కదా. దాని పునాదైతే ఇదే. ఇన్ని అనేక ధర్మాల మధ్యలో ఒక్క ఆది సనాతన ధర్మం యొక్క అంటును కడతారు. ఎంతగా కష్టపడతారు? ఇతరులకు అంత కష్టం అనిపించదు. బాబా అంటున్నారు, వారు పైనుండి వస్తూ ఉంటారు. ఇక్కడైతే ఎవరైతే సత్య త్రేతాయుగాల్లో వస్తారో వారి ఆత్మలే కూర్చుని చదువుతాయి. ఎవరైతే పతితులుగా ఉన్నారో వారిని పావన దేవతలుగా తయారు చేసేందుకే తండ్రి కూర్చుని చదివిస్తారు. గీతనైతే ఇతడు కూడా ఎంతగానో చదివాడు. ఎవరు? బ్రహ్మబాబా. ఆత్మలను స్మృతి చేసి పాపాలు తొలగిపోయేందుకు ఇక్కడ దృష్టి ఇవ్వడం జరుగుతుంది కదా. బాబా అంటారు, భక్తి మార్గంలో అందుకు బదులుగా గీత ముందు జలమును ఉంచి కూర్చుని చదువుతారు. తద్వారా పితృల ఉద్ధరణ జరుగుతుంది అని భావిస్తారు. గీత చదివేటప్పుడు గీత ముందు నీళ్లు పెట్టి అప్పుడు చదువుతారట. దాని ద్వారా అంటే పితృదేవతల యొక్క ఉద్ధరణ జరుగుతుంది అని. అందుకొరకు పితృలను తలుచుకుంటూ ఉంటారు. భక్తిలో గీత మహిమ ఎంతో ఉంది. అరే, బాబా ఏమైనా తక్కువ భక్తి చేశారా? ఏ బాబా? బ్రహ్మబాబా. రామాయణము మొదలైనవన్నీ చదివేవారు. వారికి ఎంతో సంతోషం ఉండేది. అదంతా గతించిపోయింది అంటున్నారు బాబా. గతించిన దాన్ని చింతించకండి కదా, జరిగిన దానికి చింతించకండి. డ్రామానుసారంగా గతించిన దాన్ని చింతించకండి, వదిలేయండి. మళ్ళీ బాబా మనకి మంచి అవకాశం ఇస్తారని ఏం చేయాలి? మనం ఎప్పుడు కూడా ఎదురు చూడాలి. ఈ డ్రామాలో ఏది జరిగినా ఏమనుకోవాలి? మంచి జరిగింది అని. బాబా అంటారు, బుద్ధి నుండి అంతా తొలగించి వేయండి అని ఇప్పుడు తండ్రి అంటారు. తండ్రి స్థాపన, వినాశనము మరియు రాజధానుల సాక్షాత్కారమును చేయించారు. బాబా చెప్తున్నారు,
కావున అది పక్కా అయిపోయింది. ఇదంతా అంతమవునున్నదని తెలియదు. ఇదంతా ఉంటుందేమోనని బాబా భావించారు. అందులో పెద్ద ఆలస్యమేమీ లేదు. నేను వెళ్ళి ఫలానా రాజుగా అవుతాను అంటూ బాబా ఏమేమో ఆలోచించేవారు. బాబా ప్రవేశించడం ఎలా జరిగిందో పిల్లలైన మీకైతే తెలుసు. ఈ విషయాలు మనుషులకైతే తెలియవు. బ్రహ్మ, విష్ణు, శంకర్ల పేర్లను ప్రస్తావిస్తారు. కానీ ఈ ముగ్గురిలోనూ భగవంతుడు ఎవరిలోకి ప్రవేశిస్తారో దాని అర్థమైతే వారికి తెలియదు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, తెలుసుకోరు కదా. వారైతే విష్ణువు అని అంటారు, కానీ అతడు దేవత. అతడు ఎలా చదివిస్తాడు? నేను ఇతడిలోకి ప్రవేశిస్తానని స్వయంగా బాబాయే తెలియచేస్తున్నారు. ఎవరిలోకి? బ్రహ్మలోకి. కావన్నే బ్రహ్మ ద్వారా స్థాపన అన్నది చూపించారు. అది పాలన మరియు ఇది వినాశనం. ఇది బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు కదా. స్థాపన, పాలన, తర్వాత ఏంటి? వినాశనం. భగవాన్ వాచ నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను కదా. బాబా ఏమంటున్నారు? పిల్లలు, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. రాజయోగాన్ని నేర్పించేందుకు మరియు రాజ్య పదవిని ఇప్పించేందుకు ఆ భగవంతుడు ఎప్పుడు వచ్చారు? ఇది ఇప్పుడు కదా మీరే అర్థం చేసుకుంటారు. ఈ విషయాలను ఇప్పుడు మీరే అర్థం చేసుకుంటారు. 84 జన్మల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. పూజ్యులు, పూజార్ల విషయాన్ని కూడా అర్థం చేయించారు. విశ్వలో శాంతి రాజ్యం ఈ లక్ష్మీనారాయణలకే ఉండేది కదా. దానిని మొత్తం ప్రపంచమంతా కోరుకుంటుంది. లక్ష్మీనారాయణ రాజ్యం ఉన్నప్పుడు ఆ సమయంలో అందరూ శాంతిధామంలో ఉండేవారు. ఇప్పుడు మనం శ్రీమతంపై ఈ కార్యమును చేస్తున్నాము. అనేక సార్లు చేశాము మరియు చేస్తూ ఉంటాము. ఇది మీకు తెలుసు. కోట్లాది మందిలో ఏ ఒక్కరూ వెలువడతారు కదా. బాబా చెప్తున్నారు, కోట్లాది మందిలో ఏ ఒక్కరూ వెలువడతారు. అందరూ రావాలంటే రాలేరు. దేవి దేవత ధర్మం వారికే ఇది టచ్ అవుతుంది. ఇది భారతదేశ విషయమే. బాబా అంటారు, ఈ కులానికి చెందినవారు ఎవరైతే ఉంటారో వారు వెలువడుతున్నారు మరియు వెలువడుతూనే ఉంటారు. ఎవరైతే బాగా చదువుతారో వారు మంచి పదవిని పొందుతారు. ముఖ్యమైనవి జ్ఞానయోగాలు. యోగం లేకుండా జ్ఞానం ఎలా లభిస్తుంది? బాబా అంటారు, పవర్ హౌస్తో యోగం కూడా ఉండాలి. యోగం ద్వారా వికర్మలు వినాశనమవుతాయి మరియు ఆరోగ్యవంతంగా సుసంపన్నంగా అవుతారు అని చెప్తున్నారు బాబా. పాస్ విత్ ఆనర్లుగా కూడా అవుతారు. ఏమవుతారు? యోగం ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి మరియు ఆరోగ్యవంతంగానూ అవుతారు. తర్వాత సుసంపన్నులుగానూ అవుతారు. లాస్ట్ పాస్ విత్ ఆనర్లుగా కూడా అవుతారు. అచ్చా, మొదరాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఏ విషయమైతే గతించిపోయిందో దాన్ని గురించి చింతించకూడదు. ఇప్పటి వరకు ఏదైతే చదువుకున్నారో దాన్ని మర్చిపోవాలి. ఒక్క తండ్రి నుండి వినాలి మరియు మీ బ్రాహ్మణ కులమును సదా గుర్తించుకోవాలి అని చెప్తున్నారు బాబా. సెకండ్ పాయింట్, పూర్తి నిశ్చయ బుద్ధిలుగా ఉండాలి. ఏ విషయంలోనూ సంశయాన్ని ఉత్పన్నం చేయకూడదు. ఈశ్వరీయ సాంగత్యమును మరియు చదువును ఎప్పుడూ వదలకూడదు అని చెప్తున్నారు. వరదానము, ఆత్మీక ప్రియుని ఆకర్షణలో ఆకర్షితులై శ్రమ నుండి ముక్తులయ్యే ఆత్మీక ప్రియభవ. ప్రియుడు తన నిమగ్నమైపోయిన ప్రియతములను చూసి హర్షితులవుతున్నారు కదా. ప్రియుడు
తమ నిమగ్నమైపోయిన ప్రియతముల్ని ప్రియురాలను చూసి చాలా హర్షితమవుతున్నారట. ఆత్మీక ఆకర్షణకు ఆకర్షితులై తమ స్వచ్ఛమైన ప్రియుడిని తెలుసుకున్నారు, పొందారు, యథార్థ గమ్యానికి చేరుకున్నారు. ఎప్పుడైతే ఇటువంటి ప్రియతమ ఆత్మలు ఈ ప్రేమ రేఖ లోపలికి చేరుకుంటారో అప్పుడు అనేక రకాల శ్రమల నుండి విముక్తులైపోతారు. ఎందుకంటే ఇక్కడ జ్ఞాన సాగర్ని స్నేహపు అలలు, శక్తి అలలు సదాకాలికంగా రిఫ్రెష్గా చేస్తాయి అని చెప్తున్నారు బాబా. ఇది మనోరంజనతో కూడిన విశేష స్థానం. కలుసుకునే ఈ స్థానం ప్రీతములైన మీ కొరకు ప్రియుడు తయారు చేశారు అని చెప్తున్నారు. స్లోగన్ను ఏకాంత వాసులుగా అవ్వడంతో పాటు ఎకానామీగా మరియు ఏకనామీ కలవారిగా అవ్వండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే, నమస్తే, నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం శ్రమను నేను ఏకాంతవాసి ఆత్మను అనుకోండి. నేను ఏకాంతవాసి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.